సో హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచుకున్నారు అనుకుంటున్నాను. సో మనం ఇవాళ వీడియో ఏంటంటే, సో చాలామంది కింద రిపీటెడ్ కామెంట్ చేస్తున్నారు, బ్రో అంటే మాకు ఏ గ్యాస్కి ఎన్ని మార్క్స్ రావాలని చెప్పేసి. సో మీరైతే తమిళ చూసారు కదా, సో కాబట్టి మీకు ఒక అవగాహన వస్తుంది వీడియో ఏంటని చెప్పేసి. సో వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది కింద కామెంట్ చేసే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ మనం ఛానల్ లైక్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మనకి ప్రతి క్యాస్ట్ కంటూ కొన్ని మార్క్స్ అయితే ప్రీవియస్ ఇయర్ నుంచి అయితే మనకైతే కొన్ని డిఫైన్ చేసి ఉన్నారనమాట. అంటే ఒక్కొక్క పలానా క్యాస్ట్కి కొన్ని మార్క్స్ రావాలని చెప్పేసి. సో అదేవిధంగా మనం ఇప్పుడు ఫస్ట్ ఓసీ తీసుకున్నాం. ఓసీలో మనకి 2 ఉంటాయి. ఒకటి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కొన్ని మార్క్స్ కేటగిరీ ఉంటుంది, అండ్ ఆల్సో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి కొన్ని మార్క్స్ ఉంటాయి అనమాట. అండ్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి అనుకోండి 590+ వచ్చినా సరే లైక్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ప్రైవేట్ స్కూల్ అయితే 595 అలా రావాలన్నమాట. సో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి మనకైతే ఒక 570+ వచ్చిండి, మీకు ఏదో ఓసీ అయ్యింది, ఈడబ్ల్యూఎస్ అయ్యింది అనుకో, ఇంకా ప్లస్ పాయింట్. ఓకేనా, సో మనకైతే కొన్ని మార్క్స్ యాడ్ చేస్తారు కాబట్టి సో ఈ రేంజ్లో 570 వస్తే ఫర్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి, ఓకేనా, ఫర్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకైతే 590 మార్క్స్. ఓకేనా, ఈ విధంగా అయితే ఫర్ ఓసీ క్యాండిడేట్స్కి. ఓకేనా, మీకు అర్థం అనుకుంటున్నాను. సో వీడియో అయితే అందరికీ షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సో చాలా మంది వీడియోస్ ఒకసారి మీకు ఇంకేమైనా వచ్చింటే ఒక ఛానల్ని చెక్అవుట్ చేయండి. సో మీకు ఏమైనా వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే చూడండి, లేకుంటే వీడియో లేదనుకుంటే కింద కామెంట్ చేస్తే నేను స్పెసిఫిక్గా మీకు కామెంట్ తీసుకొని మళ్ళీ ఏదో వీడియో చేస్తాను. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు మనం లైక్ బీసీకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ బీసీలో ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఉంటారు కదా. ఓకే, గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్. మనకి బీసీలో చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి. ఓకేనా, బీసీ కేటగిరీలో మనకి ఏ, బి, సి, డి, ఈ. ఓకేనా, సో వీళ్ళు మొత్తం మనకి బీసీ కింద వస్తారన్నమాట. సో ఈ మళ్ళీ దీంట్లో కూడా మనకి ప్రతి కేటగిరీకి కూడా కొంత పర్సెంట్ ఉంటుంది. లైక్ బీసీఏకి 6 or 7 ఉంటుంది, బీసీబీకి 2 or 3, సో బీసీబీకి 1 or 2 అలాగనమాట ఉంటాయి అన్నమాట. సో దీంట్లో కూడా మనకి నేను ప్రతిదీ క్యాస్ట్ చెప్పడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి నేను ఓవరాల్గా చెప్పేస్తాను. బీసీ క్యాట్ ఎవరైతే బీసీఏ నుంచి ఈ వరకు ఉన్నారో లైక్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ అయ్యి ఉంటే, ఓకేనా, సో వాళ్ళకైతే ఒక 565+ అయితే వచ్చి ఉండాలి. ఓకేనా, గవర్నమెంట్ స్కూల్ అయ్యింది బీసీ కేటగిరీ ఏబిసిడిఈ ఏదైనా సరే 565+ అయితే వచ్చి ఉండాలి. మీకైతే మార్క్స్ కలుపుతారు కాబట్టి సో 20+ చేస్తే అప్రాక్సిమేట్గా 580 వెళ్ళిపోద్ది. సో మనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరైతే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఉన్నారో, ఓకేనా, ఎవరైతే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఒక 580+ అయ్యి ఉండాలి. ఓకేనా, ప్రైవేట్ స్కూల్ అయితే 580+ బీసీ కేటగిరీ వాళ్ళకి. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూస్తే మనం ఎస్సీ ఎస్టీకి ఫస్ట్ చెప్పుకుందాం. ఫస్ట్ ఎస్సీ తీసుకుందాం. సో ఎస్సీలో మళ్ళీ గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఉంటారు కదా. సో లైక్ ఎస్సీ కేటగిరీకి అప్రాక్సిమేట్లీ ఒక 7 or 8% ఉంటుంది నియర్లీ అనుకుంటా. సో మనకి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకు ఏంటి ఒక ఎస్సీ కేటగిరీ అయింది అనుకోండి, సో వాళ్ళకైతే అప్రాక్సిమేట్లీ ఒక 560 or ఒక 555. ఓకేనా, సో 555+ అయితే మీకైతే గవర్నమెంట్ స్కూల్ అయ్యింది, 550+ అయ్యింటే మీకైతే ప్రిపేర్డ్ వచ్చే అవకాశం ఉంది. ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, సో ఇంకా మంచిగా వస్తే నో ప్రాబ్లం, తక్కువ వస్తే కొంచెం ఛాన్సెస్ బట్టి మనం చెప్పొచ్చు అనమాట. ఏదైనా మీరు ప్రైవేట్ స్కూల్ అయింటారు అనుకోండి, మీకైతే ఒక 570+ వస్తే మంచిది. సో గెట్ ఇంటూ ట్రిపుల్ ఐటీ. లేదు ఒక 570 కానీ తక్కువ వచ్చాయి, ఒక 540, 50 వచ్చాయంటే సో అప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ మనం చెప్పలేం, అది ఛాన్సెస్ బట్టి డిపెండ్ ఉంటుంది. ఒక 560 కూడా మీకు ఛాన్స్ ఉంది ప్రైవేట్ స్కూల్ అయ్యింది కూడా. సో అది డిపెండ్ అపాన్ సీట్స్ అనమాట. మీరు పెట్టుకున్న క్యాంపస్ బట్టి మీరు మీ మండలంలో టాప్ అయ్యింటే మీకైతే వచ్చే అవకాశం ఉంది. ఇదనమాట ఓవరాల్గా ఎస్సీ కేటగిరీ వాళ్ళకి. మనం ఇప్పుడు ఎస్టీకి వెళ్ళిపోదాం. ఎస్టీలో కూడా మళ్ళీ ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ సేమ్. మళ్ళీ ఇప్పుడు ఎస్టీ కేటగిరీకి మాత్రం మనకి కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 15% వరకు అయితే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈవెన్ తప్పు అయితే కింద కామెంట్ చేయండి. సో 15%లో మనకి గవర్నమెంట్ స్కూల్కి అయితే అప్రాక్సిమేట్లీ ఒక 520. చూసారా ఎంత స్కోర్ డిఫరెన్స్ అయిపోతుందో. సో మిగతా క్యాస్ట్లు ఎండుకొని అప్రాక్సిమేట్లీ ఒక 6, 7 అలా ఉంటాయి అన్నమాట. సో ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఒక 520+ అంటే 520 కంటే ఎక్కువ వచ్చి ఉండాలి గవర్నమెంట్ స్కూల్ అయితే. సో ప్రైవేట్ స్కూల్ వాళ్ళకైతే ఒక 550+ అయితే వచ్చి ఉండాలి. ఓకేనా, ఎస్టీ కేటగిరీ అని ప్రైవేట్ స్కూల్ అయితే 550+ వచ్చి ఉండాలి. సో దీనికంటే ఇంకా తక్కువ రాదా భయ్యా అంటే రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేము. అది మీ చెప్పాం కదా,
ప్రతి మండలంకి సీట్లు ఎలా ఇస్తారని చెప్పేసి వీడియో పెట్టున్నాం. సో వీడియో అయితే కింద మన ఛానల్ చెక్కొచ్చండి. అవి కూడా ఒక 2-3 డేస్ బ్యాక్ పెట్టున్న వీడియో. అంటే ప్రతి మండలంకి సీట్లు ఎలా ఇస్తారు, సో ఏ మండలంకి ఎన్ని సీట్లు ఉంటాయి, ఏ క్యాస్ట్లో ఎన్ని సీట్లు ఉంటాయి అది కూడా చెప్పుకున్నా. సో ఎవరైనా డౌట్ ఉంటే ఒక వీడియో చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇదనమాట మనకి ఓవరాల్గా ఏ క్యాస్ట్కి అని చెప్పేసి. నెక్స్ట్ దీంట్లో కూడా చెప్పేద్దాం మనం ఈడబ్ల్యూఎస్ కూడా, ఓకేనా. మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ వెయిటింగ్ ఎందుకు. సో ఈడబ్ల్యూఎస్ కూడా మనకి అప్రాక్సిమేట్లీ ఓసీలో తక్కువగా ప్రాపర్టీ పరంగా చూసుకుంటే తక్కువ పరంగా వాళ్ళని ఈడబ్ల్యూఎస్ అంటాం అనమాట. సో ఈడబ్ల్యూఎస్కి ఎట్లయినా మార్కులు రావాలంటే బీసీ కేటగిరీకి ఎన్నైతే వచ్చి ఉన్నాయో ఈడబ్ల్యూఎస్ కూడా అన్నీ వచ్చి ఉండాలి. అప్రాక్సిమేట్లీ సేమ్ ఉంటుంది. అది చెప్పున్నా కదా 570, 580 అప్రాక్సిమేట్లీ అని చెప్పేసి. సో ఈడబ్ల్యూఎస్ కూడా అలాగే వస్తే మనకైతే సీట్ వచ్చే అవకాశం ఉంది, ఓకేనా. నెక్స్ట్ తక్కువ వస్తే ఇంకా ఛాన్స్ అది చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చు అనమాట. సో నేను స్పెషల్ కేటగిరీ వాళ్ళకు కూడా, ఓకేనా. సో నేను స్పెషల్ కేటగిరీ వాళ్ళకు కూడా ఒక సపరేట్గా వీడియో పెట్టున్నా. సో అది ముందు పెట్టున్నా, ఈ వీడియో ముందు అసలు చెక్అవుట్ చేయండి అది. సో ఎవరైతే స్పెషల్ కేటగిరీ మీన్స్ పిహెచ్, ఎన్సీసీ, క్యాప్, ఓకేనా, స్పోర్ట్స్ వీళ్ళు ఉన్నారో సో వాళ్ళైతే స్పెషల్ కేటగిరీ. సో వాళ్ళ కోసం వీడియో చూడండి. వాళ్ళకంటూ స్పెసిఫిక్గా ఉండదు, మీకు చూస్తే మీకు అర్థమవుతుంది, వీడియో చూస్తే మొత్తం క్లారిటీ వచ్చింది, ఓకేనా. సో ఐ హోప్ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ఏం లేదు, ఒక చిన్న లైక్ బటన్ కింద ప్రెస్ చేయండి. నేనైతే వీడియోకి ఒక 300 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇఫ్ ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే సో 300 లైక్స్ నాట్ ఏ మ్యాటర్. సో అందరికీ షేర్ చేయండి, ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో, లైక్ మంచిగా మార్క్స్ వచ్చిండి డౌట్ ఉంటారు కదా, సో వాళ్ళకి షేర్ చేయండి. సో పేరెంట్స్ ఉంటే మీ పిల్లలకు షేర్ చేయండి, ఓకేనా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. సో మీ ప్రతి కామెంట్ని లైక్ ఎక్కువ వచ్చాయనుకోండి, ఒకే టాపిక్ మీద ఎక్కువ కామెంట్స్, సో నేను దాన్ని తీసుకొని మళ్ళీ ఒక సపరేట్గా వీడియో పెట్టే ఛాన్స్ కూడా ఉంది. అది మీ కామెంట్ మీద డిపెండ్ ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ కామెంట్, ఓకే. సీ యూ నెక్స్ట్. థ్యాంక్ యూ, బాయ్.